హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోనే అతి పొడవైనటువంటి సముద్రపు వంతెన అయిన అటల్ సేతు. దీనిని ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఆ నేపథ్యంలో దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేసి మనకి తెలియాలి. గమనించాలి, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఈ సముద్రపు వంతెన పేరు. అయితే ముంబైలో ఉన్నటువంటి సేవ్రీ అన్నటువంటి ప్లేస్ నుంచి రాయ్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి నహావా షేవాని కలుపుతూ మొత్తం 21,200 కోట్ల రూపాయలతో 6 లేన్లుగా దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈయన గౌరవార్థం ఈ వంతెనకి అటల్ సేతు అనేసి పేరు పెట్టారు. ఇది ఇటు ముంబై ఇటు నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ఇప్పుడున్న 2 గంటల నుంచి కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకునేలాగా దీన్ని నిర్మించటం జరిగింది. మొత్తం పొడవు చూడండి 21.8 కిలోమీటర్లు. అయితే 16 కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రం మీదే నిర్మించారు. మరి దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ ఫీచర్స్ కనుక చూస్తే అటల్ సేతు లేదా ముంబై ట్రాన్స్ హార్బర్ సీ లింక్ అని పిలుస్తాం. ఇండియా యొక్క లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇది. అయితే 22 కిలోమీటర్లు, కరెక్ట్గా చెప్పాలంటే 21.8 కిలోమీటర్ల పొడవైనటువంటి 6 లైన్ల బ్రిడ్జ్ ఇది. వేటిని కలుపుతుందని చెప్పుకున్నాం, సేవ్రీ నుంచి నహవా షేవా వీటిని కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. ట్రావెల్ టైం అన్నటువంటి తగ్గుతుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి చూడండి, స్టీల్ని సిమెంట్ని వాడారు. ఇన్ని మెట్రిక్ టన్నులు వాడాము అన్నట్టుగా బట్ అది మనకు అక్కర్లేదు. జస్ట్ ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అలాగే మన దేశంలో అతి పొడవైనటువంటి సముద్రపు వంతెన లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జెమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేసి. అయితే ఈ జెమిలీ ఎన్నికల యొక్క సాధ్యాసాధ్యాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి నేతృత్వంలో? ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన యొక్క నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మెంబర్స్గా ఎవరెవరున్నారు? రామ్నాథ్ కోవింద్, అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి. అయితే ఇతను ఈ యొక్క ఆహ్వానాన్ని డిక్లైన్ చేశారనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్యానెల్లో ఇతను మెంబర్గా లేరు. ఇంకా గులాం నబీ ఆజాద్ ఇందులో సభ్యుడిగా ఉన్నారు. సుభాష్ కశ్యప్, అలాగే హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేట్, అలాగే సంజయ్ కొటారి మరియు ఎన్కే సింగ్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? పశ్చిమ బెంగాల్ సీఎం ఏమన్నారు? జెమిలీ ఎన్నికలతో మేము ఏకీభవించట్లేదు, అంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాంతో మేము ఏకీభవించట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన భారతదేశం ఒకే ప్రభుత్వం అనే భావననేమో అనుసరించట్లేదు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల 5 ఏళ్ల కాల పరిమితికి ముందే ముగియవచ్చు. మనం చూస్తే గత 50 ఏళ్లలో లోక్సభ చాలాసార్లు ముందస్తు రద్దయింది. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి ఎన్నికల కోసమే మనం ముందస్తుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒత్తిడి చేయకూడదు. అలా చేస్తే 5 సంవత్సరాల పరిపాలన విషయంలో ఓటర్ల యొక్క ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అన్నట్టుగా ఈమె చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మాల్దీవులకి మన భారతదేశానికి మధ్య పర్యాటక రంగానికి సంబంధించి రీసెంట్గా చాలా రోజుల నుంచి ఇది న్యూస్లో వస్తూనే ఉంది. అవునా? ఏంటి? మన భారత ప్రధానమంత్రి లక్షద్వీప్ పర్యటనకి వెళ్లటం, లక్షద్వీప్ని అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరటం, దాని నేపథ్యంలో మాల్దీవులకి సంబంధించినటువంటి మినిస్టర్లు మోదీ మీద కామెంట్స్ చేయటం, దాంతో మన దేశానికి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ చాలా మంది యాత్రికులు అక్కడికి వెళ్లడం కోసం బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవటం, దాని తర్వాత మాల్దీవుల ప్రభుత్వం ఆ 3 మినిస్టర్స్ ని సస్పెండ్ చేయటం, అంతేకాదు మాల్దీవుల అధ్యక్షుడు మన భారతదేశానికి వస్తారన్నట్టుగా ఒక ప్రకటన ఇవ్వటం, ఆ మధ్యలోనే మాల్దీవుల అధ్యక్షుడు చైనాకి వెళ్లి అక్కడ దాదాపు 20 ఒప్పందాల వరకు చేసుకోవటం, అంతేకాదు రీసెంట్గా చైనా అధ్యక్షుడు ఏమని చెప్పారు? మాల్దీవులకి సంబంధించి బాహ్య దేశాలు జోక్యం చేసుకోవద్దన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలో భారతదేశం మరియు మాల్దీవులకి సంబంధించినటువంటి ప్రతిదీ మనకి తెలియాలి. చదువుతూనే ఉన్నాం, అవునా? ఇండియా మరియు మాల్దీవ్స్కి సంబంధించి ఒకటి, రిలేషన్స్ అనేవి 2 దేశాల మధ్య ఎలా ఉన్నాయి అంటే ఇందులో ఏమేం చెప్పుకుంటాము? డిఫెన్స్ కావచ్చు, హిస్టారికల్ రిలేషన్స్ కావచ్చు, కల్చరల్ రిలేషన్స్ కావచ్చు, అలాగే ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు. వీటన్నింటినీ కూడా దీని కింద మనం కవర్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఏమైంది?
మన మాల్దీవులకి ఎక్కువగా టూరిస్టులు వెళ్ళేటటువంటి దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉంది. సంఖ్యపరంగా చూసుకుంటే మొదటి స్థానంలో మన భారతదేశమే ఉంది. దాని తర్వాత రెండవ స్థానంలో రష్యా ఉంది. రష్యా నుంచి ఎక్కువగా మాల్దీవ్స్కు వస్తూ ఉంటారు. ఆ తర్వాత మూడవ స్థానంలో చైనా ఉంది. మరి ఇప్పుడు మన భారతదేశం నుంచి పర్యాటకం అన్నటువంటి తక్కువైంది మాల్దీవ్స్కి అంటే మాల్దీవుల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం అన్నటువంటిది పడుతుంది. ఆ నేపథ్యంలో ఇటీవల ఏమేం పరిణామాలు చోటు చేసుకున్నాయనేసి గనక మనం గమనిస్తే ఒక్కసారి మనం వీటికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. అయితే దీనికన్నా ముందు ఇంకొక విషయం ఏంటి, మాల్దీవ్స్కి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ప్రో చైనావాది అని చెప్తూ ఉంటాం, అవునా? అయితే అతను రాగానే ఏమైంది, మన భారతదేశ బలగాలు మాల్దీవుల్లో ఉంటున్నాయి కదా, మీరు భారతదేశానికి వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పటం. అలాగే మన దేశంతో హైడ్రాలజీ ఒప్పందం అన్నటువంటిది క్యాన్సిల్ చేసుకోవటం. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం ఏవైతే ఒప్పందాలు అనేవి చేసుకున్నాయో భారతదేశానికి సంబంధించి వాటిని మళ్ళీ మేము ఒకసారి చూస్తామన్నట్టుగా చెప్పటం. వాటన్నింటి నేపథ్యంలో మళ్ళీ ఈ ఇష్యూ కూడా. మరి దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి మ్యాప్ కూడా క్లియర్గా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే. మరి ఇంటర్నేషనల్ యూత్ డేని ఎప్పుడు నిర్వహిస్తాము? ఇంటర్నేషనల్ యూత్ డేని ఏ రోజున నిర్వహిస్తాము? దీని ఆన్సర్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇప్పుడు నేషనల్ యూత్ డే లేదా జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జనవరి 12వ తేదీన జరుపుకుంటున్నాం, అవునా? మరి జనవరి 12వ తేదీనే ఎందుకని అంటే స్వామి వివేకానంద యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా మనం జనవరి 12వ తేదీని ప్రతి సంవత్సరం 1985వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ జాతీయ యువజన దినోత్సవం లక్ష్యం ఏంటి అంటే కాలం మారుతూ ఉన్నటువంటి కొద్దీ మన ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళని మనం అధిగమించి జీవితంలో ముందడుగు వేసేలాగా యువతరాన్ని చైతన్యపరచటం ఈ జాతీయ యువజన దినోత్సవం యొక్క లక్ష్యం. మరి 2030కి సంబంధించి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs అనేసి 17 లక్ష్యాలను పెట్టుకుని వీటిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, అవునా? వీటిని చేరుకోవటానికి కూడా యూత్ అవసరం. అందుకే రీసెంట్గా మనం చూస్తే మోదీ ఏమన్నారు, జ్ఞాన్ అంటే ఏంటి, అందులో గరీబ్, యూత్ అంటే యువ, యూత్, అన్నదాత, అలాగే నారీ శక్తి, ఈ 4 అన్నటువంటివి మన దేశం వికసిత్ భారత్గా మారటానికి అంటే 2047 కల్లా మనము 100 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి, అవునా? ఆ సంవత్సరానికి వికసిత్ భారత్గా అలాగే డెవలప్డ్ కంట్రీగా మనం మారాలి అంటే ఈ జ్ఞాన్ మీద దృష్టి పెట్టాలన్నట్టుగా చెప్పారు. అలాగే 2030 నాటికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్నా కూడా యువత అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒడిషాలో పూరి జగన్నాథ్ ఆలయం ఉంది, అవునా? అయితే ఆ పూరి జగన్నాథ్ క్షేత్రంలో శ్రీ జగన్నాథ్ కారిడార్ అన్నటువంటిది నిర్మిస్తూ ఉన్నారు. ఇదొక పరిక్రమణ మార్గం అన్నమాట. ఈ పూరి జగన్నాథ్ కారిడార్ కి సంబంధించి ఇవాటి నుంచి 6 రోజులు దీనికి సంబంధించిన ప్రారంభ వేడుకలు జరుగుతాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. పూరి జగన్నాథ్ అంటున్నాం అంటే ఇదొక హిందూ టెంపుల్. విష్ణువు రూపమైనటువంటి జగన్నాథుడి కోసం ఈ టెంపుల్ ని నిర్మించటం జరిగింది. ఎవరు నిర్మించారు? ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందినటువంటి ఏ డైనాసిటీ? ఈస్టర్న్ గంగా డైనాసిటీ. ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందినటువంటి ఏ రాజు దీన్ని నిర్మించారు? అనంతవర్మన్ చోడగంగా. అనంతవర్మన్ చోడగంగా ఈ టెంపుల్ ని 10th సెంచరీలో నిర్మించటం జరిగింది. అయితే ఇక్కడ మనకి తెలియాలి ఈ జగన్నాథ్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ ఎలా ఉంది అంటే కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అడగచ్చు మనకి ఈ ఆర్కిటెక్చర్ ఏ స్టైల్ అంటే కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇందులో పంచరథ అనేసి ఉంటాయి, అంటే 5 చారియట్స్ అనమాట. అలా పంచరథ టైప్ అనమాట. అందులో 2 అనురథ, 2 కోనార్కాస్, అలాగే ఒక రథం అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఎవరు కట్టించారు, ఏంటి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD లేదా భారత వాతావరణ విభాగం అన్నటువంటిది ఇక నుంచి వాతావరణ అంచనాల్ని ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలోనూ విడుదల చేయబోతోంది. ఇందులో గమనించాలి 12 భాషల్లో. అందులో ఆంగ్లం ఉంటుంది, హిందీ ఉంటుంది, అలా మొత్తం 12 భాషలు అనమాట. అందులో తెలుగు కూడా ఉంది.
అయితే ఇందులోకి వచ్చేసరికి ఏంటి, వాతావరణ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, అంతేనా? ఎప్పుడైనా రైతులకి సంబంధించి వాతావరణ హెచ్చరికలు ఇవ్వటం, ఇదిగో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంతుంటాయి, గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంతుండొచ్చు, గాల్లో తేమ శాతం ఇంతుంది, గాలుల వేగం ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వివరాలన్నీ కూడా పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందొచ్చు. అంతేకాదు ఏడాది పాటు ఐఎండీకి సంబంధించి 150 వార్షికోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అలా ప్రతి చోట వాతావరణం, అలాగే ప్రతి ఇంటికి వాతావరణం అనే పేరుతో ఈ కొత్త సేవని ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతో ఏంటి, ఇప్పుడు మన దేశంలో ఏ పక్కనున్నా మొబైల్ యాప్ ద్వారా వారం రోజుల వాతావరణ సమాచారాన్ని, కొన్ని గంటల్లో వాతావరణం ఎలా మారబోతోంది అనేటటువంటి వివరాలన్నింటినీ తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలన్నవి ప్రారంభమవబోతూ ఉన్నాయి. అయితే తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 సభల్ని, లోక్సభని, రాజ్యసభని కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన మన కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఈమె తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఎందుకని, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ని తీసుకురాబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్స్ గురించి మనకి తెలియాలి. మొత్తం పార్లమెంట్ సెషన్స్ ని మనం నార్మల్ గా ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేస్తాము? 3 రకాలుగా, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, అలాగే వింటర్ సెషన్ అనేసి. అలాగే సెషన్ కి మధ్య గ్యాప్ అన్నటువంటిది మాక్సిమం ఎన్ని నెలలు ఉండాలి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే ఇక్కడ చూడండి, బడ్జెట్ సెషన్ ఇది నార్మల్ గా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. నెక్స్ట్ మాన్సూన్ సెషన్ నార్మల్ గా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇది జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మ్యాటర్స్ గురించి డిస్కషన్స్, డిబేట్స్ అనేవి జరుగుతాయి. అలాగే వింటర్ సెషన్ ఇది నార్మల్ గా డిసెంబర్, జనవరి ఈ టైంలో జరుగుతుంది. షార్టెస్ట్ సెషన్ ఏది అంటే వింటర్ సెషన్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ ప్రధానిగా 5వసారి షేక్ హసీనా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం చూడాలి. మనం లాస్ట్ 3 డేస్గా దీని గురించి చదువుకుంటున్నామా? భారతదేశం మరియు బంగ్లాదేశ్కి సంబంధించి ఇటు డిఫెన్స్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, హిస్టారికల్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవాలి. అలాగే మ్యాప్ కూడా ఒకసారి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య చూస్తే మన భారతదేశం అత్యధిక బార్డర్ని కలిగి ఉండేటటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్తోనే చూడాలి. మనం మిగతా అన్ని దేశాలతో కన్నా, అంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, వాటన్నింటికన్నా అత్యధిక ఎక్కువ ఈ ల్యాండ్ బార్డర్ని కలిగినటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశే. 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడానికి కూడా మన భారతదేశం ఎంతో సహాయ సహకారాన్ని అందించింది. మరి బంగ్లాదేశ్తో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయన్నట్టుగా కూడా ఒక్కసారి చూడాలి. ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, త్రిపుర కావచ్చు, మిజోరాం కావచ్చు, ఇలా ఏ రాష్ట్రాలు ఒక్కసారి బంగ్లాదేశ్తో బార్డర్ని కలిగి ఉన్నాయనేసి చూడండి. అలాగే మన భారతదేశం ఏ దేశాలతో అసలు ల్యాండ్ బార్డర్ని కలిగి ఉంది, మరి ఆ దేశాలతో ఏమేం సవాళ్ళు అనేవి మనకి ఎదురవుతూ ఉన్నాయి, ఇవి ఒక్కసారి చూడాలి. అలాగే బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి సంబంధించి మైత్రి సేతు కావచ్చు, అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాగా ఎన్క్లేవ్స్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇలా రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూస్ అన్ని ఒక చోట నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 6 దేశాల పాస్పోర్ట్లు అత్యంత శక్తివంతంగా ఉన్నాయి. 2024కి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉండే దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ మరియు సింగపూర్, ఇవన్నీ కూడా ఈ 6 దేశాల పాస్పోర్ట్లు కూడా మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. వీటి పాస్పోర్ట్లతో 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఆ తర్వాత ఉమ్మడిగా 2వ స్థానంలో దక్షిణ కొరియా, ఫిన్లాండ్ మరియు స్వీడన్లు నిలిచాయి. అలా ఈ పాస్పోర్టులతో 193 దేశాలు ప్రయాణాలను అనుమతిస్తున్నాయి. ఇందులో మన భారతదేశం 80వ స్థానంలో ఉంది. అంటే మన దేశ పాస్పోర్ట్ ఉంటే 62 దేశాలకి ముందస్తుగా అంటే వీసా లేకుండా ప్రయాణించవచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి కంపెనీగా యాపిల్ ని అధిగమించి మైక్రోసాఫ్ట్ అన్నటువంటిది నిలిచింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ అన్నటువంటిది మైక్రోసాఫ్ట్ కంటే పడిపోయింది.
ప్రస్తుతం చూడండి $2.871 ట్రిలియన్ మార్కెట్ విలువతో యాపిల్ 2వ స్థానంలో ఉంటే $2.875 ట్రిలియన్ మార్కెట్ విలువతో మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి బయో ఏషియా 2024 సదస్సు. బయో ఏషియా సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతుంది. అయితే ఈసారి బయో ఏషియా సదస్సుని ఘనంగా నిర్వహించాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనేసి ఈ ఆర్టికల్. బట్ మనకేం తెలియాలి, బయో ఏషియా సదస్సు అన్నటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలో జరుగుతుంది. అయితే ఈసారి ప్రధాన అంశం ఏంటి అంటే డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అన్నటువంటి అంశం. ఇందులో వైద్య ఆరోగ్య సేవల రంగాల మీద కృత్రిమ మేధ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేయటం ఈ చర్చలకి సంబంధించిన ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ చూడండి, సింగపూర్ నుంచి మన యూపీఐ నెంబర్లకి నేరుగా నిధులు వచ్చేటటువంటి ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మనం చూస్తే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే సింగపూర్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటి, మన యూపీఐకి సంబంధించిన భీమ్ కావచ్చు, ఫోన్ పే, పేటిఎం, అలాగే ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా వివిధ బ్యాంకుల యొక్క యాప్లు కూడా ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లో ఉంటాయి కదా. ఆ ఎన్పిఐకి అలాగే సింగపూర్ యొక్క పే నౌ, ఈ రెండింటికి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా డైరెక్ట్గా మన యూపీఐ నెంబర్లకి నేరుగా నిధుల్ని పంపించవచ్చు, అంటే మనీని పంపించవచ్చు. అంటే నిధుల బదిలీ అన్నటువంటిది ఇప్పుడు క్షణాల్లోనే ముగిసిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్రిస్టోఫర్ లక్సాన్ ఇటీవల ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంటే న్యూజిలాండ్కి. అక్కడి గవర్నర్ జనరల్ అయినటువంటి సిండీ కిరో ఇతను కొత్త ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ గమనించాలి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొగాకు వాడకం మీద ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణల్ని తొలగిస్తాము అన్నట్టుగా ఇక్కడి ప్రధాని చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి జైపూర్ రాజకుమారి ఎవరు అంటే దియా కుమారి. ఈమె జైపూర్ రాజకుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె తండ్రి భారతీయ సైన్యంలో బ్రిగేడియర్ హోదాలో పనిచేశారు. అయితే ఈమె రాజస్థాన్ ఐ బ్యాంక్ సొసైటీ, అలాగే హెచ్ఐవి నిర్మూలన కోసం సంస్థల్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు తన పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఇనిషియేటివ్ కో ఎయిడ్ని తీసుకొచ్చి ఇటు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్ని చేపడుతున్నారు. వైభవం కోల్పోయినటువంటి గుణిజన కానా సాంప్రదాయాన్ని మళ్ళీ పునర్నిర్మించటం జరిగింది. 1,000 కోట్ల ఆస్తుల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఈమె. అలాంటి ఈమె ఇప్పుడు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల దుబాయ్లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2023, ఇందులో వేదిక మీద అవర్ లీడర్స్ లై పీపుల్ డై అంటూ తన నిరసనను వ్యక్తం చేసినటువంటి మణిపూర్కి చెందిన 12 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ ఎవరు అంటే లిసిప్రియా కంగుజామ్. మనం ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం అవునా. అయితే ఈమె ఏమన్నది, శిలాజ ఇంధనాల్ని అంతం చేయండి, భవిష్యత్ని భూగోళాన్ని కాపాడండి, అంటే ఎండ్ ఫాజిల్ ఫ్యూయల్, సేవ్ అవర్ ప్లానెట్ అండ్ అవర్ ఫ్యూచర్ అంటూ ఈమె నిరసనని వేదిక మీద తెలియజేసింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం 17th అంటే వెడ్నెస్డే రోజు మళ్ళీ వీడియో చేయటం జరుగుతుంది. ఈ 4 days ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటాయో అవన్నీ కూడా 17th కవర్ చేద్దామండి. దీనికి సంబంధించి ఇవాళ మీరు వీడియో చేయలేదు ఇవన్నీ వద్దు. మనము వీటన్నిటికి సంబంధించి కావాలంటే ఒక ఎక్స్ట్రా క్లాస్ అయినా తీసుకొని 17th రోజు ఈ అన్ని న్యూస్ కూడా మనం కవర్ చేద్దాం. ఆలోపు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళకైతే ఇప్పటిదాకా చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నిటి పీడిఎఫ్ మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళి అక్కడ ఇదిగో ఇవన్నీ ఒక్కసారి చదవండి. ఇది కాకుండా ఇంకా కొన్ని కవర్ చేయని టాపిక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రతిదీ న్యూస్ పేపర్లో వస్తుంది అనేసి నేను గ్యారంటీ ఇవ్వను. కాబట్టి ఒకసారి ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. ఏమేం రాలేదు, ఏమేం మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఒక్కసారి ఆ న్యూస్ కూడా టకటకా రివైజ్ చేయండి. ఈ 4 daysలో వీలైనంత కవర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ 17th మనము ఈ లాస్ట్ 4 daysకి సంబంధించిన న్యూస్తో మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.